మంజుసా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. చాలా ఎంగేజ్మెంట్ రింగ్ కూడా. అవునా, సూపర్. అయితే చాలా పెళ్ళిళ్ళు వచ్చేస్తున్నాయి, ఫంక్షన్లు, బారసాలు. సో ఏది చేయాలన్నా ఫస్ట్ మనకి స్వీట్ కావాలి, అండ్ ఈవినింగ్ అయ్యేసరికి హాట్ కూడా కావాలి. అవునా? సో ఏదైనా మన శ్రీకాకుళంలో మంచి ఇవన్నీ దొరికే స్వీట్, హాట్, ఇంకా కేక్స్, బర్త్డేస్కి ఇవన్నీ దొరికే విధంగా ఏదైనా మంచి షాప్ ఒకటి తెలుసా? కావాలి. అయితే ఒకటి చెప్తాను. మనకి ఫస్ట్ దేనికి కావాలి? పెళ్ళిళ్ళు అంటేనే స్వీట్స్. అది ఏ కార్యక్రమం? శుభ కార్యక్రమం కదా, అంటే శుభంగా ఉండాలి అని. ఆ శుభమైనటువంటి శుభకార్యానికి శుభకరమైనటువంటి స్వీట్స్ పెడుతూ ఉంటారు కదా. అలాంటిది మన శ్రీకాకుళంలో కూడా శుభమస్తు అనే ఒక శుభకరమైనటువంటి ఫంక్షన్స్ కి కానీ అన్నిటికీ కూడా శుభమస్తు అనే ఒక స్వీట్స్ అండ్ బేకరీ ఉంది. సో పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్కి కానీ, గెట్ టుగెదర్స్కి కానీ, ఆర్డర్స్ కానీ, లేకపోతే సార్ ఇవ్వడానికి కానీ, ఎలాంటి అకేషన్కి అయినా కూడా వీళ్ళు స్వీట్స్ బల్క్ ఆర్డర్లో తీసుకుంటారు. మనం రెగ్యులర్గా 1/2 kg, 1/4 kg కూడా తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు హార్ట్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ దానితో పాటు ఎలాంటి అకేషన్కి అయినా సరే ఖచ్చితంగా కేక్ కటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. నాకే ఎవరు చేయట్లేదు కానీ అలాంటివన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కేక్స్ పార్టీకి సంబంధించి శుభమస్తు. ఎస్, అదే శుభమస్తు స్వీట్స్ అండ్ బేకరీ అన్నమాట. ఇలాంటి స్వీట్స్ని ఇలాంటి కలర్ఫుల్గా మనం ఏమైనా చూసామా? చూడలేదు. ఇప్పుడు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, ఒకటే కాదు కదా. సో ఇందులో బేసిక్గా మనం పెళ్ళిళ్ళకి ఎలాంటి స్వీట్స్ పెడతాం? పెళ్ళిళ్ళకి చెప్పాలి. లడ్డు, కాజా, తర్వాత మైసూర్ పాక్, జాహంగీరి, ఇంకా బొబ్బట్లు కదా, పూతరేకులు. ఇప్పటికి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి? ఎవరికి? నాకెందుకు అయితే ఒక పెళ్ళి కూడా ఉన్నాయి. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ గా పెళ్ళిళ్ళకి చూస్తూ ఉంటాం కదా, జనరల్ గా పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా. ఓకే, అది ఓకే. నెక్స్ట్ ఇంకా స్వీట్స్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ హాట్ అంటే ఈవినింగ్ స్నాక్స్. చాలా ఇష్టం కదా. చాలా అంటే ఆఫ్టర్ 6 ఆఫ్టర్ 8 ఏంటి హాట్ 3 తర్వాత కదా స్నాక్స్. ఈవినింగ్ స్నాక్స్ 3 తర్వాత. ఓకే, మీకైతే ఆఫ్టర్ 8 తర్వాత అనుకున్నా. అరే అది వేరే దానికి కూడా కావాలేమో కదా. హాట్ కావాలి కదా, చిప్స్ కావాలి, మిక్చర్ కావాలి, చెకోడీలు కావాలి, ఇంకా చాలా బాగా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మిడ్ నైట్ 12 o'clock ఏం కావాలి మనకి? మిడ్ నైట్ 12 o'clock కేక్ కావాలి. బర్త్డేస్ కానీ, యానివర్సరీస్ కానీ, ఎలాంటి కంగ్రాట్స్ చేయాలన్నా కూడా 12 o'clock డే స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి బేకరీ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈవెన్ కటింగ్ కానీ, స్ప్రేస్ కానీ, మనకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ అన్నమాట. కాజు పకోడీ కూడా చాలా బాగుంది. బేసిక్గా దిల్పసంద్ మనం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం కదా స్నాక్. మా కెమెరామ్యాన్ అవును అని చెప్తారంటే డైలీ ఇక్కడ నుంచి మీరు దిల్పసంద్ పట్టుకెళ్తారని నాకు అర్థమైంది. సో బాదం స్పెషల్ బర్ఫీ అంట, పిస్తా పంచ్ అంట, కాజు బర్ఫీ, కాజు స్పెషల్ బర్ఫీ. జనరల్గా స్వీట్ షాప్లో చూసారంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. అంత స్వీట్ నేను తింటే నాకు షుగర్ వచ్చేస్తుందేమో భయం. ఈవిడ ఎంత మంచివాడు, కొంచెం ట్రై చేయండి అని అన్ని రకాల స్వీట్స్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడే హాట్ తిన్నాం, ఇప్పుడు స్వీట్ తినబోతున్నాం. బాదం స్పెషల్ బర్ఫీ అంట, నాకు తెలుసు అందుకేనేమో బాదం చాలా ఎక్కువ ఉన్నాయి. బాదం కలాకండ, బేసిక్గా కలాకండ అంటే మనందరి ఫేవరెట్. నాకైతే అంజీర్ కలాకండ అనేది మై ఫేవరెట్. బూస్ట్ కలాకండ కూడా ఉందంట,
అంటే బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ, మన అందరి ఎనర్జీ కదా. బూస్ట్ తాగలేని వాళ్ళు, బూస్ట్ తినేవాళ్ళు మా శుభమస్తు స్వీట్స్కి వస్తే బూస్ట్ కలాకండ కూడా తింటారు అనమాట. చాలా బూస్ట్గా రెడీ అవుతారు నాలా. సో బేసిక్గా కలాకండలో మనం ఒక 3 వెరైటీస్ 4 వెరైటీస్ చూస్తాం. వీళ్ళ దగ్గర కలాకండలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 టైప్స్ ఆఫ్ కలాకండాస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, చూసారా. అండ్ చాలా చాలా బాగుంది. ఆ ఒక్క కలాకండ్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి కూడా డిఫరెంట్ ఇందాక మనం చూసాం కాజు, బాదం, అవి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, డిఫరెంట్ స్పెషల్గా. ఇదంతా మీదే ఓన్ మేకింగా? బేసిక్గా నేను మార్నింగ్ వచ్చేటప్పుడు ఒబ్బట్టు తిందాం అనుకున్నా, ప్యూర్ నేతి ఒబ్బట్టు. అక్కడ దొరకలేదు కానీ ఓ మై గాడ్, స్పెషల్ నేతి బొబ్బట్టు నిజంగానే నేతిలో ముంచి తీసినట్టుంది. నాకైతే మాటలు కూడా రావట్లేదు అనమాట. నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోయేటట్టుంది. ఆవిడ చెప్పింది 100% ట్రూ. నాకైతే మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఈజ్ ఒబ్బట్టు. ఒబ్బట్టు ఇట్స్ ఎ ట్రెడిషనల్, అండ్ మనకి ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఒబ్బట్టు అనేది మనం చేస్తాం, బట్ అది ప్రాపర్గా రాదు. కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది మనకు ఉండిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ నేతి ఒబ్బట్ల కోసం మనం ఎక్కడున్నా కూడా పరిగెత్తుకొని వస్తాం. అలా మన శ్రీకాకుళంలో ఈ శుభమస్తు స్వీట్స్ అండ్ బేకరీకి అయితే మనం వచ్చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ అన్నీ కూడా కాజు మసాలా, కాజు స్పైసీ అండ్ హెల్తీగా ఉండేటువంటి నువ్వుల లడ్డు అండ్ డేట్స్, ప్రీమియం క్వాలిటీ ఆఫ్ డేట్స్, సో అలాగే పొడిలు, ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఇది డిస్ప్లే పెట్టారు. సో ఇంక ఇక్కడికి వచ్చేసేటప్పటికి చికెన్ పికిల్స్ ఉన్నాయి, అండ్ మన ఇంట్లో చేసుకునేటువంటి ప్రాన్స్ కానీ, అండ్ అలాగే ఉసిరికాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, అల్లం పచ్చడి, సో ఇలాంటి టైప్ ఆఫ్ బిర్యానీ ఆవకాయ అంట. బిర్యానీలో వేసుకునేటువంటి ఆవకాయ, అండ్ వెల్లుల్లి పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అండ్ మామిడి అల్లం పచ్చడి, అండ్ బిర్యానీ ఆవకాయ, ఇలాంటి కైండ్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. అండ్ చెర్రీస్ చిన్నపిల్లలు తినే ఉన్నాయి, అండ్ గులాబ్ జామ్, ఇలాంటి ఫేవరెట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ అన్నిటికన్నా హాట్ అనేది మీ ఫేవరెట్ కదా ఆఫ్టర్ 8 తర్వాత. సో ఇలాంటి యూత్ అందరూ కూడా ఆఫ్టర్ 8 తర్వాత, సో మాకు ఆవకాయలు, చికెన్ పికిల్స్ అండ్ అల్లం పికిల్స్, అండ్ అలాగే హాట్ అండ్ ఈ కైండ్ ఆఫ్ కాజు మసాలాలు, ఇవన్నీ మీకు నచ్చుతూ ఉంటాయి. సరే, మీరు ఆఫ్టర్ 8 తర్వాత మీ పార్టీలో మీరు ఏ టైప్ ఆఫ్ హాట్ తీసుకెళ్తున్నారు? బేసిక్గా నాన్ వెజ్ తీసుకుంటాం, పచ్చళ్ళు, ఇవి కాజు మసాలా అవే బాగుంటాయి. ఓకే. తర్వాత అక్కడ చూడండి చెకోడీలు, మిక్చర్, అవన్నీ పిక్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. సో అదండి బాయ్ థింగ్స్. అదే మా గర్ల్స్ థింగ్స్ అనుకోండి, ఎక్కడ స్వీట్లు ఉంటే అక్కడ చీమల్లా ఉంటాం అనమాట. బేసిక్గా అలాంటి చీమలు వచ్చేలాంటి స్వీట్స్ అన్నీ కూడా మన శుభమస్తు స్వీట్స్ అండ్ బేకరీలో ఉన్నాయి. అండ్ సగ్గుబియ్యం చెక్కలంట. శుభమస్తు స్వీట్స్ అండ్ బేకరీ వాళ్ళు ఓన్గా తయారు చేసే సగ్గుబియ్యం చెక్కలు. హాట్ తినాలనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఇలాంటి సగ్గుబియ్యం చెక్కలు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటుంది. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక స్నాక్ ఐటమ్గా బాగా తినొచ్చు అనమాట. సరే తీసుకోండి అలాగా. సో చాలా బాగున్నాయి, తీసుకుందాం. చూసారా చాలా ఎక్సైటెడ్గా. సరే అయితే తీసుకోండి అంటే ఆఫ్టర్ 8 దాటింది కదా, సో వీళ్ళకి కావాలి అలాంటి హాట్ అంతా కూడా. అండ్ బేకరీ ఐటమ్స్ మనకి స్పెషల్గా బర్త్డేస్ చేయాలి అనుకుంటే అలాంటి కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసుకునే మౌసీస్ ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా బాదం మిల్క్స్లో పిస్తా బాదం మిల్క్ అండ్ నార్మల్ స్పెషల్ బాదం మిల్క్, ఈ కైండ్ ఆఫ్ కోవా బాదం మిల్క్, ఈ టైప్ ఆఫ్ అన్ని బాదం మిల్క్ లిక్విడ్స్ కూడా ఉన్నాయి. ఏంటి? ఐస్ క్రీమ్స్. ఎస్, ఐస్ క్రీమ్స్ మనందరి ఫేవరెట్ అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ అన్ని థింగ్స్ కూడా మన శుభమస్తు స్వీట్స్ అండ్ బేకరీస్లో అవైలబుల్. అండ్ ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి ఆర్డర్స్ ఏవైనా ఉంటే మన శ్రీకాకుళంలో శుభమస్తు స్వీట్స్ అండ్ బేకరీలో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్
క్వాలిటీకి కానీ క్వాంటిటీకి కానీ ఓన్లీ శుభమస్తు. వీళ్ళు ఎక్కడా తగ్గట్లేదు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ హాట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, పేస్ట్రీస్ ఉన్నాయి, బర్త్డే థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కారం కావాలన్నా స్వీట్స్ కావాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా శుభమస్తు స్వీట్స్ అండ్ బేకరీ. మీరు కూడా బల్క్లో ఆర్డర్ చేసుకోవాలి అన్నా, మీ ఇంట్లో ఎలాంటి అకేషన్కైనా ఎలాంటి బర్త్డే పార్టీస్కైనా పక్కాగా మనం వచ్చి మనకు కావాల్సిన స్వీట్స్ని టేస్ట్ చేసి కూడా మనం ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. సో మీరు కూడా ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలి, ప్లేస్ చేసుకోవాలి అన్నా, మీ అకేషన్ ఇంట్లో శుభంగా ఉండాలి అన్నా కూడా శుభమస్తు స్వీట్స్ అండ్ బేకరీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మన శ్రీకాకుళం కింద ఆల్రెడీ స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.